మంగళహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత అంటే అమ్మవారి యొక్క రూపమే స్వచ్ఛమైనటువంటి సౌమ్యమైనటువంటి రూపం. అలాంటి అమ్మవారి యొక్క ఆవిర్భావ దినం ఈరోజు శ్రీ పంచమి. దీన్ని వసంత పంచమి అని కూడా అంటారంటే వసంత రాత్రులు, వసంత ఋతువు యొక్క ఆగమనం కాబట్టి ఈరోజు మీరందరూ ప్రశాంతంగా కూర్చొని మీకు అన్ని ద్రవ్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని కోరుకుంటూ ఈ ప్రదేశం ఎందుకు పెట్టాము అని అంటే ఇక్కడ కొన్ని కోట్ల జపాలు హోమాలు జరిగాయి. ఇక్కడ మీరు కూర్చున్నారంటే మీరు ఎంతో అదృష్టం. అందులోకి కేవలం జపాలు చేసే వాళ్ళని తప్ప ఎవరిని పరిమితం చేయరు, దాంట్లోకి అనుమతి లేదు. అలాంటిది ప్రతి శుక్రవారం కుంకుమార్చనకి మహిళలు వస్తారు. అయితే ఈ రోజున ఇక్కడే పెట్టాలని నేను వాళ్ళందరినీ గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత క్రతువు, అన్ని యజ్ఞాలు, అన్ని పూజలు, అన్ని హోమాలు జరిగిన ఆ ప్రదేశంలో మీ పిల్లల జీవితంలో ఒక అక్షరాన్ని దిద్దిస్తున్నారు అని అంటే అది మీ యొక్క సుకృతం. అది అమ్మా ఇటు అడ్లేండి వాళ్ళు. అలాంటి ఈరోజు ఇంత సుకృతమైనటువంటి రోజు మీరందరూ మీ పిల్లల్ని, వాళ్ళకి పాపం చిన్నపిల్లలు ఉదయాన్నే లేపడం, వాళ్ళని స్నానం చేయించడం, తీసుకురావడం, మంచు అనేది పెద్ద విషయం కాదనుకోండి. మంచు కూడా మనకు అనుగ్రహమే. కానీ అంత ఉదయాన్నే వాళ్ళని లేపి తీసుకురావడం అనేది ఒకంత మీకు కష్టమైన, శ్రమైన ఈరోజు తీసుకొచ్చారు. వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టారు. ఇప్పుడు మీ అందరితో సంకల్పమైన గణపతి పూజ ప్రారంభం. మధ్యలో ఇప్పుడు మీకు అందరికీ ద్రవ్యాలు ఇచ్చారు కాబట్టి ఆ గణపతి పూజ పూర్తి చేసుకుని మీ చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. महांकुशायै नमः। ओम सीतायै नमः। ओम वेदायै नमः। ओम विमलायै नमः। ओम विश्वायै नमः। ओम विद्युन्मालायै नमः। ओम वैष्णव्यै नमः। ओम चंद्रिकायै नमः। ओम चंद्रवदनायै नमः। ओम चंद्ररेखा विभूषितायै नमः। ओम सावित्र्यै नमः। ओम सुरसायै नमः। ओम देव्यै नमः। ओम दिव्यालंकारभूषितायै नमः। ओम वाग्देव्यै नमः। ओम वसुधायै नमः। ओम तीव्रायै नमः। नमः। ओम महाबलायै नमः। ओम भोगदायै नमः। ओम भारत्यै नमः। ओम भामायै नमः। ओम गोविंदायै नमः। ओम गोमत्यै नमः। ओम शिवायै नमः। ओम जटिलायै नमः। ओम विंध्यवासायै नमः। ओम विंध्याचलविराजितायै नमः। ओम चंडिकायै नमः। ओम वैष्णव्यै नमः। ओम ब्राह्म्यै नमः। ओम ब्रह्मज्ञानैकसाधनायै नमः। ओम सौदामिन्यै नमः। ओम सुधामूर्त्यै नमः। ओम सुभद्रासुरपूजितायै नमः। ओम सुवासिन्यै नमः। ओम सुवासायै नमः। ओम निद्रायै नमः। ओम पद्मलोचनायै नमः। ओम विद्यारूपायै नमः। ओम विशालाक्ष्यै नमः। ओम ब्रह्मजायायै नमः। ओम महाफलायै नमः। ओम त्रिगीमूर्त्यै नमः। ओम त्रिकालज्ञायै नमः। ओम त्रिगुणायै नमः। ओम शास्त्ररूपिण्यै नमः। ओम शुम्भासुरप्रमथिन्यै नमः। ओम शुभदायै नमः। ओम सर्वात्मिकायै नमः। ओम रक्तबीजनिहन्त्र्यै नमः। ओम चामुण्डायै नमः। ओम अंबिकायै नमः। ओम मुण्डकाय प्रहरणायै नमः। ओम धूम्रलोचनमर्दनायै नमः। ओम सर्वदेवतास्तुत्यायै नमः। ओम सौम्यायै नमः। ओम सुरासुरनमस्कृतायै नमः।
ఓం కాళరాత్రియై నమః ఓం గణాధరాయై నమః ఓం నైవేద్యం దదాతి. మీరు పల్లెల్లో వేసుకున్న అటుకుల మీద ఆ అరటిపళ్ళ మీద నీళ్లు చల్లండి. భూర్ఆదు ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆ పల్లెం చుట్టూ నీళ్లు తిప్పండి. సత్యం ధ్వర్తేన పరిషంచామి. అమృతమస్తు అమృతోపహాదర నమసి. శ్రీ మహాసరస్వత్యై నమః. యథాభాగం కదలీ విడిచిపెట్టేసేయండి. తాంబూల చరవణ అనంతరం శుద్ధాచమనీయం సమర్ప. ఆ బియ్యంలో అమ్మవారి ఫోటో కూడా తీసి పక్కన పెట్టండి. బియ్యం ఖాళీగా చేసుకోండి, అందులో ఏం పెట్టద్దు, అక్షరాలు రాయాలి. ఎవరైతే పిల్లల ఓం ఓం చుట్టకుండా మకార పళ్ళు రాయండి. ఓం రాయించండి అమ్మా. ఓం అని రాయించండి ఆ బియ్యంలో. నమ శివాయ. నమ శివాయ. అక్షరం మీద అక్షరం రాయొచ్చు. అక్షరం మీద అక్షరం రాయొచ్చు. ఓం నమ సిద్ధం. దాంట్లో సిద్ధం నమః రాయండి. సిద్ధం సిద్ధం రాసాక నమః 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 హంసలో హ. నమః విసర్గలు చెట్టకండి చివరిలో. నమః హంసాన్ని రాస్తాం కదా. రెండో ఆ రాయండి. ఆవు. అమ్మ ఆవు అది రాయకనే ఆలు రాయండి. చెప్పించండి వాళ్ళ చేత. చెప్పండి. ఇల్లు. 4వ అక్షరం రాయండి. ఈగా అనేకండి. ఈశ్వరుడు. ఈశ్వరుడు.
మీ అందరికీ అటుకులు అవన్నీ ఉంటాయి కదా ఒక ప్యాకెట్, అది బయట ఒక పళ్ళెంలో వేసేసుకుని
తల్లిదండ్రులందరూ కూడా చేతిలో అక్షతలు పట్టుకోండి. ఆశీర్వదించండి.